శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. బల్తరకు వచ్చి మార్చి 8, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఇజ్రాయెల్, అమెరికా మరియు ఇరాన్ ఈ దేశాల మధ్య దాడులు యథేచ్ఛంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా ఇరాన్లోని పలు ఆయిల్ క్షేత్రాలు ఏవైతే ఉంటాయో వాటిపైన దాడులు అయితే నిర్వహించడం జరిగింది. ఈ దాడుల కారణంగా చాలా కేంద్రాలు అయితే ధ్వంసమైనట్లు తెలియజేస్తున్నారు. అలాగే పదుల సంఖ్యలో ఇవాళ మరణాలు కూడా సంభవించినట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భాగంగా ఇరాన్లో సుమారుగా 1200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. అలాగే 10,000కు పైగా భవనాలు నేలమట్టమైనట్లు కూడా తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా ఉంది ఇరాన్లో పరిస్థితి. ఇదిలా ఉండగా నిన్న ఇరాన్ అధ్యక్షుడు గల్ఫ్ కంట్రీస్ అన్నిటికీ వాళ్ళ క్షమాపణ చెప్పడం జరిగింది. మాపైన ఎవరైనా దాడి చేస్తే తప్ప మేము దాడి చేయము ఇకపైన, కానీ ఇజ్రాయెల్ మరియు అమెరికాను మాత్రం వదలం అని చెప్పేసి నిన్న తెలియజేశారు. ఇది చెప్పి 12 గంటలు కూడా కాలేదు, అప్పుడే ఇవాళ తెల్లవారుజామున మళ్ళీ దాడులకు ఎత్తున తెగబడడం జరిగింది. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో కువైట్లోని పలు ప్రాంతాల దాడులకు ఎత్తున తెగబడ్డారు. అందులో ముఖ్యంగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఈ ఆయిల్ ట్యాంకులు ఏవైతే ఉంటాయో వాటిపైన దాడికి తెగబడడం జరిగింది. అక్కడ భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కువైట్లోని పబ్లిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ సెక్యూరిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ పైన కూడా డ్రోన్ దాడి అయితే నిర్వహించడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోను అలాగే ఈ PIFSS బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ రెండింటిపైన కూడా డ్రోన్ దాడులు అయితే నిర్వహించడం జరిగింది. ఈ బిల్డింగ్లో భారీగా మంటలు అయితే ఎగిసిపడ్డాయి. అయితే అగ్నిమాపక శాఖ వాళ్ళు ఎట్టకేళ్ళకి వాటిని మంటలను అయితే అదుపులో తీసుకొచ్చారు. కానీ ఆస్తి నష్టం మాత్రం బాగానే జరిగినట్లు తెలియజేస్తున్నారు. అయితే ఇవాళ జరిగినటువంటి ఈ 2 దాడుల్లోనూ ప్రాణ నష్టం అయితే లేదు, ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. అయితే ఇవాళ తెల్లవారుజామున జరిగినటువంటి మరొక దాడిలో కువైట్ ఇంటర్నేషనల్ బోర్డర్స్ దగ్గర డ్యూటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉంటారో, భద్రతా అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో 2 అధికారులు, అది కూడా ఒకరు వచ్చి లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు, ఇంకొకరు వచ్చి మేజర్ హోదాలో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. సో వారి యొక్క మరణానికి గాను కువైట్కి సంబంధించినటువంటి రాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో సహా అందరూ కూడా సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో 2 అధికారులు, అందులో మేజర్ హోదాలో ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడానికి కొన్ని క్షణాల ముందే వాళ్ళ బ్రదర్కి మెసేజ్ పెట్టడం జరిగింది. మీరు ధైర్యంగా పడుకోండి, దేశం కోసం మేమున్నాం, మేము ఇక్కడ కాపలా ఉంటాం, ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం, మీరు ప్రశాంతంగా పడుకోండి అని చెప్పేసి వాళ్ళ బ్రదర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. పెట్టినటువంటి కొన్ని క్షణాల్లోనే, అతి తక్కువ సమయంలోనే దాడి కారణంగా అతను ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అతను అంత్యక్రియల సమయంలో వాళ్ళ బ్రదర్ కన్నీటి పర్యంతమే చెప్పడం జరిగింది. సో ఇది చాలా బాధాకరం. సో దేశం కోసం ఎక్కడైనా సరే సైనికులు అంటే ఎక్కడైనా సైనికులే, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి వాళ్ళు రెడీ అయ్యే అందులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మనం ఏమంటే ఏదన్నా వస్తే భయపడిపోయి దాక్కుంటాం, కానీ సైనికులు అలా కాదు, ఎదురుండి నిలబడతారు. కాబట్టే మనం ఎప్పుడు కానీ సైనికులకి వాల్యూ అనేటువంటిది ఇవ్వాలనేది. ఎందుకంటే మనం ఎక్కడున్నా సరే సైనికులకి జై హింద్ అని చెప్తాం. ఎందుకు అనేసి అంటే మన ఇండియాలో అయితే జై హింద్ చెప్తాం, బయట దేశాలు అయితే ఎక్కడున్నా సరే వాళ్ళకి సెల్యూట్ చేస్తారు. సో కారణం ఏంటంటే వాళ్ళు అన్నిటికీ తెగించే వాళ్ళు నిలబడతారు. అక్కడ ఫ్యామిలీని వదులుకుంటారు, అన్ని బంధాలని వదులుకుంటారు, దేశం కోసమే మా ప్రాణాలు అన్నట్లు వాళ్ళు నిలబడి వాళ్ళు పోరాడడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. సో వారి యొక్క అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో అయితే ముగిశాయి. అలాగే కువైట్కి సంబంధించినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఆయనకి పలు దేశాల నుంచి ఫోన్ కాల్స్ అయితే రావడం జరిగింది. ఈ దాడిపైన వాళ్ళు దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేయడం జరిగింది. అలాగే వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి కోరుకున్నారు. సో మనం కూడా ఎవరైతే ఇవాళ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి సైనికులు ఉన్నారో వారిద్దరి యొక్క ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం. కువైట్కి సంబంధించినటువంటి రక్షణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్కి దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ నుంచి సుమారుగా 3 బాలిస్టిక్ క్షిపణులు అయితే దూసుకొచ్చినట్లు తెలియజేస్తున్నారు. అలాగే కొన్ని డ్రోన్లు కూడా వచ్చినట్లు తెలియజేస్తున్నారు. వాటన్నిటిని కూడా వీళ్ళు అడ్డుకున్నట్లుగా తెలియజేస్తున్నారు. ఇది కువైట్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ వాళ్ళు ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. సో మేము కువైట్లో అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి డిఫెన్స్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు. ఇక మనం సౌదీ అరేబియా విషయానికి వచ్చినట్లయితే సౌదీ అరేబియా పైన కూడా ఇవాళ దాడులు అయితే నిర్వహించింది ఇరాన్. సౌదీ అరేబియాలోని ఆల్ ఖర్జ్ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఒక నివాస ప్రాంతంలో దాడి అయితే నిర్వహించడం జరిగింది. ఈ దాడి కారణంగా 2 మరణించినట్లు అలాగే 12 మందికి తీవ్రమైన గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. ఆ మరణించిన వాళ్ళు మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు, అలాగే బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి అయితే ఉన్నారు. సో ఇది చాలా బాధాకరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నివాస ప్రాంతాలపైన కూడా ఈ మధ్య దాడులు అయితే నిర్వహించడం జరుగుతుంది వాళ్ళు. సౌదీ అరేబియాతో పాటుగా బహ్రెయిన్ అలాగే UAE ఈ దేశాలపైన కూడా దాడులు అయితే నిర్వహించడం జరిగింది. మనం UAE విషయానికి వచ్చినట్లయితే UAE పైన
17 మిజైల్స్ ఇతనిక దాడి చేయడం జరిగింది ఇరాన్. ఆ 17 మిజైల్స్లో 16ని యుఏఈ ఇతనికి అడ్డుకోగలిగింది, ఒకటి మాత్రం సముద్రంలో పడిపోయినట్లు తెలియజేస్తున్నారు. అలాగే 117 డ్రోన్లు ఇరాన్ నుంచి దుబాయ్ వైపు దూసుకొచ్చినట్లు తెలియజేస్తున్నారు. అందులో 113 డ్రోన్లు ఇతనిక వీళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఒక 4 డ్రోన్లు మాత్రం భూభాగం పైన పడినట్లు తెలియజేస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి దాడుల కారణంగా ఒక 4 ప్రాణాలు కోల్పోయినట్లు యుఏఈ ఇతనిక తెలియజేస్తుంది. అందులో 2 వ్యక్తులు బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారని వేసి తెలియజేస్తున్నారు. అలాగే బహ్రెయిన్లో ఇవాళ 3కి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు దాడుల కారణంగా. మొత్తం ఇప్పటి వరకు బహ్రెయిన్ పైన 90 మిజైల్స్ అలాగే 150 డ్రోన్లు ఇతనిక దాడి చేయడం జరిగింది. వాటిలో చాలా వరకు బహ్రెయిన్ ఇతనికి అడ్డుకునింది. కానీ ఇవాళ జరిగినటువంటి కొన్ని దాడుల కారణంగా 3కి తీవ్రమైన గాయాలు ఇతనిక అయినట్లు తెలియజేస్తున్నారు. అలాగే బహ్రెయిన్లో ఉన్నటువంటి ఈ నీటిని శుద్ధి చేసేటువంటి ప్లాంట్ ఏదైతుందో ఆ ప్లాంట్ పైన కూడా దాడి చేయడం జరిగింది. సో దాని కారణంగా అక్కడ నీటి కొరత అయితే కొద్దిగా ఏర్పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఇక్కడ ఈ గల్ఫ్ కంట్రీస్లో ముఖ్యంగా ఈ బహ్రెయిన్ కానీ, మనకి సౌదీ, కువైట్ కానీ, ఈ ఖతార్ కానీ ఇలాంటి చోట్ల నీటికి చాలా ఇబ్బంది. సో నీళ్ళన్నీ కూడా సముద్రం నీళ్ళని క్లీన్ చేసి ఫిల్టర్ చేసుకొని మనం వాడుకోవడం జరుగుతుంది తాగడానికి కూడా. సో అలాంటి ప్లాంట్ పైనే బహ్రెయిన్లో దాడి చేశారు. సో దానిపైన ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ ఏంటి అనే గురించి అయితే ఆలోచిస్తున్నారు. సో ఏదైనప్పటికీ అటు దుబాయ్ పైన కానీ, సౌదీ అరేబియా పైన కానీ, అలాగే బహ్రెయిన్ పైన కానీ అన్నిటిపైన కూడా ఇవాళ అయితే దాడి నిర్వహించడం జరిగింది. యుఏఈ మరియు సౌదీ అరేబియా ఈ 2 దేశాలపైన ఇరాన్కి సంబంధించినటువంటి డ్రోన్లు దాడి చేస్తున్నప్పుడు వాటిని ఏ విధంగా వీళ్ళు ఎదుర్కోవడం జరిగింది అనే దానికి సంబంధించి వీడియో అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ 2 వీడియోలు మీకు నేను ఇప్పుడు ప్లే చేస్తాను. ఆ వీడియోలు కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. ఇరాన్ ఇవాళ కువైట్లోని PIFSS అనగా పబ్లిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ సెక్యూరిటీ ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ పైన దాడి నిర్వహించిన తర్వాత కువైట్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కువైట్లో ఎత్తైనటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్లోజ్ చేయడం జరిగింది తాత్కాలికంగా. తదుపరి నోటీస్ వచ్చినంత వరకు వాటన్నిటిని కూడా క్లోజ్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తాం. ఎందుకంటే ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందులో కొన్ని బ్యాంకులు ఉన్నాయి, అలాగే ఒరిడోకి సంబంధించినటువంటి టెలికమ్యూనికేషన్ సంబంధించిన బిల్డింగ్ ఉన్నాయి. ఈ విధంగా ఎత్తైనటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తాత్కాలికంగా క్లోజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ వాళ్ళు తెలియజేస్తున్నట్టు కువైట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే పిల్లల పట్ల మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని ఎప్పటికీ ఒక కన్నేసి ఉంచండి వాళ్ళ వైపు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమిటి అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఇంట్లో ఉన్నారా బయట వెళ్ళారా ఏంటంటే మనకు తెలియదు కదా. కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో కూడా అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అవసరమైతే తప్ప ఎవరు కానీ బయటికి వెళ్ళకండి, అవసరమైతే మాత్రమే వెళ్ళండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించిన PIF అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమని తెలియజేస్తున్నారంటే ఆహారపు కొరత ప్రస్తుతానికి నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఎలాంటి కొరత లేదు, ప్రస్తుతానికి అందుబాటులో అయితే ఉన్నాయి. అయితే ఎవరైనా సరే వీటిల్లో ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే వారిపైన చర్యలు తీసుకోబడుతుంది. కంటిన్యూగా తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుంది, ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటాం. ఎవరైనా సరే వీటిలో ఉల్లంఘనకు పాల్పడినట్లయితే చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఫుడ్కి అయితే మాత్రం ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు, అందరికీ సరిపడినటువంటి నిల్వలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ జాగ్రత్తలు అయితే మీరు తీసుకోండి. అలాగే పిల్లల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే బయట అనవసరంగా వెళ్ళకండి. ఏదైనా అనుమానిత వస్తువులు ఉంటే మాత్రం వాటి దగ్గరికి వెళ్ళడం కానీ, వాటితో ఫోటోలు తీసుకోవడం కానీ, వాటిని ఏదైనా కలపెట్టడం కానీ ఇలాంటివి మాత్రం చేయకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఏదైనా ఉంటే మీరు వెంటనే అధికారులకు సమాచారం అందించడం చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు జనాలు ఎక్కువగా గుమ్మికూడకండి. ఎందుకంటే మీరు ఆ విధంగా గుమ్మికూడినట్లయితే కువైట్కి సంబంధించిన ఫైర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి అక్కడ సేవలు అందించడానికి, వాటిని అక్కడ క్లియర్ చేయడానికి, వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు చేయడానికి కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు జనాలు ఎక్కువగా గుమ్మికూడకండి అని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి గగనతలం తాత్కాలికంగా మూసివేయడంతో కువైట్కి సంబంధించినటువంటి జజీరా ఎయిర్వేస్ వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అదేమిటంటే సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్లో ఉన్నటువంటి ఈ హఫర్ అల్ బతిన్ అనేటువంటి ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ద్వారా విమాన సర్వీసులు అందించాలని చెప్పేసి జజీరా ఎయిర్వేస్ నిర్ణయం తీసుకుంది. అయితే అది ఉండేది సౌదీ అరేబియాలో కదా. కువైట్ నుంచి ఎలాగంటే కువైట్ నుంచి అక్కడికి కేవలం 2.5 గంట మాత్రమే రోడ్డు మార్గంలో వెళ్తే చాలా దగ్గర, అది బోర్డర్కి అతి సమీపంలోనే ఉంటుంది. కువైట్ నుంచి బయలుదేరితే 2.5 గంటల సమయంలోనే మనం ఆ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవచ్చు. సో అక్కడి నుంచి జజీరా ఎయిర్వేస్ సర్వీసులు అయితే అందిస్తుంది. ఎందుకంటే కువైట్ ఎయిర్వేస్ ఇక్కడ గగనతలం అయితే మూసేశారు కాబట్టి సౌదీ అరేబియాలో ఓపెన్లో ఉంది కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు సర్వీసులు అయితే అందిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, పౌరులు కానీ ప్రవాసీలు కానీ ఎవరైనా సరే
అక్కడికి వెళ్ళాలంటే తప్పనిసరిగా సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ట్రాన్సిట్ వీసా అయితే కంపల్సరీగా మనం కలిగి ఉండాలి. వ్యాలిడ్ వీసా ఉంటేనే మనం అక్కడికి వెళ్ళడానికి అయితే కుదురుతుంది. ఆ విధంగా ట్రాన్సిట్ వీసా తీసుకుని ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే మీరు కువైట్ నుంచి ఈ సౌదీ అరేబియాలోని ఈ హఫర్ అల్ బతిన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి రోడ్డు మార్గం ద్వారా చేరుకొని అక్కడి నుంచి మీరు విమానం ద్వారా మీరు వెళ్ళాలనేటువంటి గమ్యస్థానానికి అయితే కనుక వెళ్ళచ్చు. సౌదీ అరేబియా ఏమని తెలియజేస్తుందంటే ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 10వ తారీఖు వరకు విమాన రాకపోకల్ని వీళ్ళు ఆపివేస్తున్నట్లు తెలియజేస్తున్నారు సౌదీ అరేబియా నుంచి. సో అది గల్ఫ్ కంట్రీస్ అలాగే మిగతా దేశాలు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయి. కొన్ని స్పెషల్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయి అవి మాత్రం అందుబాటులో ఉంటాయి. రెగ్యులర్ ఫ్లైట్స్ అయితే మాత్రం ఈ నెల 10వ తారీఖు వరకు వాయిదా వేస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు. అదే కువైట్ విషయానికి వచ్చినట్లయితే కువైట్ గురించి మనకు తెలిసిందే, ప్రస్తుతానికి గగనతలమే మూసేస్తున్నారు. కాబట్టి విమానాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కానీ కువైట్లో లేదు. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే అది ఎమర్జెన్సీగా ఉంటే సౌదీ అరేబియాకి ట్రాన్సిట్ వీసా తీసుకొని మీరు సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నుంచి మీరు వెళ్ళడానికి అయితే ట్రై చేయొచ్చు. అది కూడా స్పెషల్ ఫ్లైట్లు మాత్రం అక్కడ రెగ్యులర్ ఫ్లైట్ అయితే కాదు. ఈ విషయం కూడా మనం గమనించాలి. అలాగే కువైట్కి సంబంధించినటువంటి ఫైర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అంటే ఇప్పటికి 9 రోజులు అయితే అవుతుంది. ఈ 9 రోజుల కాలంలో మొత్తం 362 నివేదికలు అయితే వచ్చాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ఈ దాడుల కారణంగా ఈ మంటలు చెలరేగి ఉంటాయి కదా, అలాగే ఎక్కడైనా అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా 362 నివేదికలు అయితే వచ్చాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఫైర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లో 2 తాత్కాలిక అగ్నిమాపక కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే భూమిపైన కానీ అలాగే జలం అంటే సముద్రంలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా ప్రమాదం జరిగితే వాటిని వెంటనే అడ్డుకోవడం కోసం అని చెప్పేసి స్పెషల్ టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే ఎయిర్పోర్ట్లో కూడా స్పెషల్గా కొన్ని సిబ్బందిని అయితే పెంచి అక్కడ టీమ్స్ అయితే ఏర్పాటు చేసి పెట్టినారు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా టీమ్ తోటి ఈ చర్యలు అయితే తీసుకున్నట్లు అగ్నిమాపక శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి వజేరీ సైంటిఫిక్ సెంటర్ వాళ్ళు తెలియజేస్తున్నటువంటి సమాచారం మేరకు ఈ సంవత్సరం ఈద్ ఇఫ్తార్ అనేటువంటిది ఈ నెల 20వ తారీఖున ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే మార్చి 20వ తారీఖున ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే కరెక్ట్గా 30 రోజులకి వచ్చింది. సో ఈ నెల 20వ తారీఖున ఈద్ ఇఫ్తార్ అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇవాళ ఎన్ మహమూద్ బాషా అనేటువంటి అబ్బాయి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 295 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 47 దినార్ల 129 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 51 దినార్ల 395 పిలుసుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చినటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వాసులందరికీ కూడా ఒక శుభవార్త. మనం ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలో సెక్యూర్ చైల్డ్ పాలసీ అని చెప్పేసి యాక్సిడెంటల్ పాలసీకి సంబంధించినటువంటిది కొన్ని ఏరియాల్లో ఇప్పటి వరకు అయితే అందుబాటులో లేదు. అయితే ఇవాళ నుంచి అది మనకి అందుబాటులోకి అయితే వస్తుంది. మనకి గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు, గుంటూరు, విజయవాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అలాగే విశాఖపట్నం ఈ జోన్ వరకు గతం వరకు మనకి అందుబాటులో లేదు ఆ ప్లాను. సో ప్రస్తుతానికి ఆ ఏరియాలో కూడా అందుబాటులో అయితే ఉంది. కాబట్టి మన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఈ జోన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే సెక్యూర్ చైల్డ్ పాలసీ గతంలో తీసుకోవాలని చెప్పేసి అడిగి మనల్ని దాని తర్వాత మనం లేదని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాం కదా, సో వాళ్ళందరికీ కూడా ఈ ఏదైనా ఉపయోగపడుతుంది. సో సెక్యూర్ చైల్డ్ పాలసీ అంటే మీకు అందరికీ తెలుసు కదా, ప్రమాదవశాత్తు ఏదైనా మనకి ఏదైనా జరిగినప్పుడు మనం మరణించినా లేదు మనకి ఏదైనా అంగవైకల్యం వచ్చినా లేదు మనం బెడ్ పైన రెస్ట్లో ఉన్నా సరే మనకి ఆర్థికంగా వాళ్ళు సాయమైతంగా చేయడం జరుగుతుంది. ఆ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అది ₹1 కోటి, 50 లక్షలు, 30 లక్షలు మన స్తోమతను బట్టి మనం చేయించుకోవచ్చు. సో ఈ ప్లాన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం నా నెంబర్ అయితే మీకు ఇస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారాన్ని అందిస్తాను. మరోసారి చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అన్ని ఏరియాలో కూడా ఈ ప్లాన్ అయితే అందుబాటులో ఉంది. అలాగే తెలంగాణ వాసులు కూడా ఆల్రెడీ అందుబాటులో ఉంది.